వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. ఇంటి ఆవరణలో నీళ్లు పెట్టండి, చిన్ని జీవితాలను కాపాడండి. ఎన్డీఆర్ సంస్థకు కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్న ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు. గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ మాంద శివానందరెడ్డి గిత్త జయసూర్య. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ 24వ డివిజన్లో 261 బూతులో ఇంటింటి ప్రచారం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించగలరని ఓటర్ మహాశయులను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ 261 బూత్ మెంబర్స్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా వకీలే, సార్ కూడా వకీలే. వకీళ్ళతోనే అభివృద్ధి అవుతుంది. దేశం బాగుపడాలంటే వకీళ్ళే కావాలి. మన తెలంగాణ కూడా, కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. ఖచ్చితంగా వేయండి, అందరితో నేర్పియండి. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారములు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము సూర్యారెడ్డికి రావడం జరిగింది. వాళ్ళు మా పార్టీకి ఓటేస్తారని చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మిత్రులారా, మేము భారీ మెజార్టీతో వినోదన్న గారి గెలుపు కొరకు కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రచారం 24 డివిజన్ శివాజీనగర్లో 261 బూత్లో ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పడం ఏదనగా, ముఖ్యంగా మహిళా సోదరులు, మీరు ఓటేసే ముందు కొంచెం ఆలోచించండి. 2014 ముందు గ్యాస్ ధర ఎంత ఉండే? 410 రూపాయలు. ఇవాళ 1000 రూపాయలైంది. నిత్యావసరాల వస్తువులు ఎంత ధర పెరుగుతుంది? బీజేపీ గవర్నమెంట్ పోవాలంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీలు, నిజాయితీగమైన పార్టీలు ఖచ్చితంగా రావాలి. వినోదన్న గారి లాంటి నాయకులు రావాలి, గెలవాలి. అప్పుడే మా సమస్యలు తీరుతాయి. మనం చూసినాం మణిపూర్లో ఏం జరిగింది. అక్కడ ఆర్ఎస్ఎస్ గుండెలు ఎలా చేశారు. అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. ఇరు వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఒక సోదరిని నగ్నంగా ఊరేగింపించారు. ఇంత అమానుషం. ప్రపంచంలో మన దేశం ఒక విలువ తగ్గింది. జగన్ మళ్లీ గెలవాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పసుపుల కొట్టముల్ల మహబూబా బాషా చెప్పారు. ఈ రోజు కొట్టముల్ల మహబూబా బాషా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముల్ల మహబూబ్ బాషా మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ కొడుమూరు నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించి సతీష్ గెలుపు తప్పకుండా చేయాలన్నారు. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్ వంటి పథకాలు దేశంలో ఎవరూ చేపట్టలేంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏపీ సీఎం జగన్కే సాధ్యమైందన్నారు. ఈ రాబోయే రోజుల్లో 13వ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు కాన్స్టిట్యున్సీకి, కోడుమూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ అన్నని నియమించడం జరిగింది. ఎందుకంటే మనం జగన్ అన్నకి తోడుగా సతీష్ అన్నని గెలిపించుకునాలని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి సతీష్ అన్నని సపోర్టుగా ప్రతి ఒక్కరం స్టార్ క్యాంపియన్ మాదిరి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకునాలంటే మన సతీష్ అన్నని నియోజకవర్గం బయట గెలిపించుకునాలా. ఎందుకు గెలిపించుకునాలంటే గతంలో 2019 నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు వల్ల ఈ 5 ఏళ్లలోపు 99% పూర్తి చేయడం జరిగింది. అమ్మఒడి అయితే ఏమి, జగనన్న
విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పెన్షన్, వృద్ధులకు పెన్షన్, ఇంటికే రేషన్, ఇటువంటి ప్రజల వద్దకే పాలన తీసుకుపోవడం జరిగింది. గ్రామ స్వరాజ్యం తీసుకురావడం జరిగింది. ఇవల్ల కొనసాగాలంటే మళ్ళీ మనం 2024లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సపోర్టుగా ఉండి గెలిపించుకునాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 138వ మేడే సందర్భంగా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆజీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గోదావరికని భాస్కర్రావు భవన్లో మేడే పథకాలను సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు ఆవిష్కరించారు. అనంతరం పాత ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న ఏఎన్టీయూసీ యూనియన్ పబ్లిక్ మీటింగ్ గద్దె వరకు దాదాపు 300 మంది కార్మికులు కార్యకర్తలతో ప్రదర్శనగా వెళ్లి అక్కడ ఉన్న జెండాకు యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మేడే పథకావిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. జోహార్ చికాగో అమర వీరులకు, కార్మికుల ఐక్యత. OC5 కార్మిక సోదరులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు, నాయకులు అందరికీ మే డే శుభాకాంక్షలు. ఐక్యతను ప్రదర్శించి ఐక్యతా స్ఫూర్తిని చాటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నట్టు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలేవు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలేవు. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే శ్రమ విలువ, శ్రమ దోపిడి, శ్రామికులు లేనిది, కార్మికులు లేనిది ఏ నిర్మాణం జరగలేదు. అందం చందం కాదు, దాని వెనుక ఉన్నటువంటి కాయ కష్టం ఏమిటి అనేది దీనికి ఉన్నటువంటి సారాంశం. అందుకే ఒక ఉద్యమం జరగాలంటే, ఒక పోరాటం నిర్మించబడాలంటే దానికి ఒక సందేశం అవసరం, ఒక సిద్ధాంత ప్రేరణ అవసరం, ఒక ఉత్తేజం అవసరం. అందుకే ఆనాటి కాలంలో 19వ శతాబ్దం ఎప్పుడైతే మొదలైందో కార్ల్ మార్క్స్ వాళ్ళు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఆదేశము, సందేశమే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ సందేశం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఆనాడు పారిశ్రామికీకరణ, పరిశ్రమలు జరుగుతున్న కాలంలో పిల్లలతో వెట్టి చాకిరి, ఆడవాళ్ళతో వెట్టి చాకిరి, 16 గంటలు 18 గంటల పని, సూర్యోదయం చూసింది లేదు, సూర్యాస్తమయం చూసింది లేదు, తెల్లారక ముందు పోతే రాత్రి అంతా ఇంటికి రావడం, పిల్లగాడు కూడా తండ్రిని గుర్తుపట్టినటువంటి కాలం. అటువంటి గడ్డు కాలాన్ని ఎదిరించి పోరాడి ఆ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఇచ్చినటువంటి ఆ సందేశం, ఆ సిద్ధాంత ప్రేరణతో అనేక పోరాటాలు జరిగినాయి. అదే చికాగో నగరంలో ఏ మార్కెట్లో జరిగినటువంటి పోరాటం. 2 కార్మికులు పోలీస్ కాల్పులో చనిపోయారు. ఆ తర్వాత పోలీసులు చనిపోయారు. 4 కార్మికులను, నాయకులను ఉరితీసిండ్రు. ఆ ఉరిని తట్టుకోలేక, కార్మికుల ఆ ఉరితీతను భరించలేక మరొక కార్మిక నాయకుడు స్వయంగా బాంబు నోట్లో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే చికాగో నగరంలో హే మార్కెట్ అనేది అదొక హత్యాకాండగా, దమనకాండగా, అదొక మారణకాండగా ప్రపంచంలో చాటబడుతున్నది. సరే, అక్కడ ఉన్నటువంటి స్మారక స్తూపం ఏ విధంగా ఉన్నదనేది కాదు, ఏదో సినిమాలో ఉంటుంది, ఎప్పుడొచ్చింది కాదన్నయ్య, దిగిందా లేదా అన్నట్టు. అది చిన్నదే కావచ్చు స్తూపం, కానీ ఎంత గొప్ప ప్రేరణ. కలకత్తాలో కూడా జరిగింది 86కు ముందే, 1886కు ముందే హౌరా బ్రిడ్జ్ దగ్గర రైల్వే కార్మికులు ప్రదర్శన చేసిరు పనిగట్టలు తగ్గించమని. కానీ వాళ్ళ పోరాటం సఫలం కాలేదు. మేము మనుషులమే, మేము జంతువులం కాదు. 24 గంటలు 16 గంటలు పని చేయలేము. మనిషి అన్నప్పుడు జీవితకాలంలో సగం ఉద్యోగం, సగం నిద్ర. మరి పిల్లలతో గడిపేది ఎప్పుడు, కుటుంబంతో గడిపేది ఎప్పుడు అని చెప్పి వాళ్ళు బాధపడి చాలా కష్టపడి ఉన్నటువంటి కాలంలో ఆనాడు 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటలు కుటుంబంతో ఉల్లాసంగా గడపాలి. అదే 24 గంటల పని, 24 గంటల యొక్క కార్యక్రమం అని చెప్పిన తర్వాత అప్పుడు అది అమలు జరపబడ్డది. పోరాటం, అక్కడ అమరత్వం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో హక్కులు సాధించబడ్డాయి. ఇప్పుడు హక్కులు సాధించబడినందుకు, పని గంటలు తగ్గించినందుకు, అనేక చట్టాలు చేయబడినందుకు ఇది పండుగ. కానీ మరొక రకంగా ఇది విషాదం. అంటే ఎంతమంది త్యాగం చేస్తే, ఎంతమంది బలిదానం చేస్తే, ఎంతమంది అమరులైతే
మనకి హక్కులు సాధించబడినాయి. వాళ్ళు చిన్న మొలక పెట్టిండ్రు, కార్మిక సంక్షేమం, కార్మిక హక్కులు అనే చిన్న మొలకను పెట్టి నీళ్లతో కాదు వాళ్ళ కన్నీళ్లతో పెంచారు, వాళ్ళ రక్తంతో పెంచారు. రక్త తర్పణతో ఆ మహావృక్షం పెరిగితే ఆ చెట్టు కింద మనం ఇప్పుడు బతుకుతున్నాం, ఆ నీడలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ త్యాగధనులను మనం స్మరించుకోవడం, వాళ్ళ వారసత్వాన్ని, వాళ్ళ అమరత్వాన్ని, వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయ సాధన కోసం మనం పని చేయవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందే వక్తలు చెప్పినట్టు కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా మనమంతా ఐక్యంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఐక్యంగా ఉండాలి. యూనియన్లు వేరు, సిద్ధాంతం వేరు, కానీ కార్మిక సమస్యలు అందరం ఒకటే. అదే మేడే స్ఫూర్తి, దాన్ని మనం కొనసాగించాలి. రానున్న కాలంలో చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 చట్టాలు ఉన్నాయి. వేతనాల చట్టం, బోనస్ చట్టం, ప్రమాదం జరిగితే నష్టపరిహార చట్టం, ఆరోగ్య భద్రతా చట్టం, రకరకాల చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు తుంగలో దొక్కి మనల్ని మళ్ళీ బానిసలుగా చేసేటటువంటి కాలం మన రానున్నది. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అన్ని యూనియన్లు కూడా కార్మికుల ఐక్యతను ప్రదర్శించి కార్మిక పోరాటాలను నిర్మించి భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ ఎర్ర జెండా మనకిచ్చినటువంటి ఒక త్యాగం, ఒక చైతన్యం, ఒక పోరాటం ఏదైతుందో ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందు అందరం కలిసి పనిచేద్దాం, కార్మిక హక్కులను కాపాడుదాం. అదే మేడే అమరవీరులకు, చికాగో అమరవీరులకు మనం ఇచ్చేటటువంటి నిజమైన నివాళి అని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికులకు, కార్మిక కుటుంబ సభ్యులందరికీ 138వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ 138 సంవత్సరాల కంటే ముందు, అంటే 1886 సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిదినం ఉండేది. 8 గంటల పనిదినం కావాలని మే 1వ తారీఖు 1886 సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుళ్లకు బలయ్యి తమ శరీరం నుంచి రక్తం గారుతూ ఉంటే ఆ రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం మడుగులో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చింది. దురదృష్టం, భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 12 గంటల పనిదినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది. భారత కార్మిక వర్గం మేడే స్ఫూర్తిగా భారతదేశంలో 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం మరొకసారి పోరాడి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తిగా ముందుకు రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చికాగో అమరవీరులకు ఎన్నికల శంకరావం ప్రచారం కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందారెడ్డి కృష్ణారావుపేట, తుమ్ములూరు, జూటూరు, ఆనందపురం, రుద్రవరం గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య కొనిదెల నెహ్రూ నగర్ గ్రామాల్లో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. 4000 పెన్షన్ మీ ఇంటికే తెచ్చిస్తారని కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో ఇప్పుడే ఒక్క నిమిషం, ఇప్పుడే మనం ర్యాలీ చేసుకుంటూ పోతే ఒక ప్రాంతంలో నీళ్ల సరఫరా సరిగా లేదు, కుళాయిలు లేవని ఇబ్బంది పడుతున్నారు. మీ నాయకుడు రామకృష్ణ కూడా 60,000 లీటర్ల ట్యాంక్ ఉంది, దానికి మరమ్మతులు చేసి దాన్ని మంచిగా చేయాలన్నారు. ఆల్రెడీ మీకు తెలుసో తెలదో 2019లోనే మన లోకేష్ అన్న ప్రతి మండలానికి, ప్రతి టౌన్ కు, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాడు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మర్చిపోయింది. ఖచ్చితంగా మనకు శ్రీశైలం రిజర్వాయర్ పక్కనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి
మీ ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి ఎవరికి కూడా కుళాయి మీద ఏమాత్రము ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీగానే కుళాయి ఇచ్చి ఎవరికి తాగునీరు ఎద్దడి లేకుండా చేసే బాధ్యత కూడా మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందమ్మా. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు కూడా చాలా మందికి అందరికీ మే డే శుభాకాంక్షలు. ఈరోజు నందికొట్కూరు మండలం కొనిదేల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లపరెడ్డి మోహన్ రెడ్డి గారికి, అలాగే మండల పార్టీ కన్వీనర్ ఓబుల్ రెడ్డి గారికి, హరీష్ రెడ్డి అన్నకు, సర్పంచ్ నవీన్కు, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి అన్నకు, సుబ్బారెడ్డి అన్నకు, మాజీ సర్పంచ్ శివన్న గారికి, అలాగే పోలీస్ రంగస్వామి గారికి, ధర్మకర్త సాలే కిరణ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నందికొట్కూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించి నన్ను ముందుకు తీసుకొచ్చిన మా రాజకీయ గురువు మాండ శివానంద రెడ్డి సార్ గారికి, అలాగే వారి అన్నగారైనటువంటి లింగారెడ్డి సార్ గారికి, వివిధ గ్రామాల మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లకు, నాయకులకు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాది పక్కనే ఉన్నటువంటి అల్లూరు గ్రామం. మీకు ఇక్కడ అందరికీ కూడా నేను సుపరిచితున్నే. ఎవరో తెలియని వ్యక్తులకు ఓట్లేసే బదులు 2024లో ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇస్తే మన నందికొట్కూరు నియోజకవర్గ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఎన్డీఆర్ సంస్థకు కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్న ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్డీఆర్ సంస్థలో 1,00,000 టన్నులకు పైగా లోడింగ్ ఉన్నా కూడా మా సంస్థ నుండి 7 లారీలు మాత్రమే నడుపుతూ, అదేవిధంగా నెలకు 2,000 నుండి 3,000 లారీలకు లోడింగ్ ఇచ్చినా కూడా మాపై బురద చెల్లడం జరుగుతుంది. మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా పరోక్షంగా లోకల్ అసోసియేషన్ నుండి 2 నాయకులు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇంతకు మించి మేము దిగజారుతామని లోకల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫిరోజ్ జనరల్ సెక్రటరీ ఎస్కే హస్మత్ చెప్పడం జరుగుతుంది. 2 వ్యక్తుల వల్లే ఓరుగల్లు లారీ అసోసియేషన్ లో లారీ డ్రైవర్లు మోసపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయం డ్రైవర్లందరూ తెలుసుకోవాలి. ఇలానే మా సంస్థకు ఇబ్బందులు కలిగిస్తే పూర్తిగా తొలగించడమే కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే కొనసాగితే వీరిద్దరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు రాలేదు లారీలో. ప్రతి ఒక్కరితో మంచిగా, ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా, ప్రతి ఒక్కరిని నేను ఇబ్బంది పడకుండా జరుపుకుంటూ వెళ్తూ వచ్చాను. కానీ ఈ 10 రోజుల నుంచి నా మీద కొంచెం అపనిందలు వేసుకుంటూ మేనేజర్ కొంచెం అరాచకం చేస్తున్నాడని చెప్పి, మా కంపెనీ లారీలు ఒక 7 లారీలు ఉంటే ఆ లారీలు 12 లారీలు ఉన్నాయి, 20 లారీలు ఉన్నాయి, 50 లారీలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నాకు వచ్చిన వ్యాగనం సరుకులను పేర్లను ఆపుకుంటూ వీళ్ళు అరాచకం చేసుకుంటూ ఉన్నారు. ఓరగల్లు లారీ అసోసియేషన్ సభ్యులు, లారీ ఓనర్స్ అనే వాళ్ళు అందరూ మంచివాళ్ళు. వాళ్లకు ఇవన్నీ ఏమీ తెలవు, ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఏమీ తెలవు. ప్లస్ ఇప్పటి వరకు మాకు ఈ 40 సంవత్సరాల నుంచి మా సంస్థలో 7 లారీలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. మేము ఏ రోజు పెంచలేదు, తగ్గలేదు. ఈ 7 లారీలు ఫోను మిగతాది ఏమిటే మాతో అనుబంధంగా ఉండే ప్రతి యూనియన్కి అక్కడ మాకు ఎక్కువ అనుబంధం ఉండేది ఓరగల్లు యూనియన్తోనే ఉండింది. ఊడ్సెడ్ యూనియన్ ఉండింది, తర్వాత ఓరగల్లు యూనియన్ ఉంది. ఓరగల్లు యూనియన్తోనే మేము మిగతా లోడ్లన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళతోనే మేము సక్రమంగా బాగా మంచిగా చేసుకుంటూ వచ్చాం. మా ఎన్డీఆర్ సంస్థ స్టాకులు వచ్చి 1,00,000 టన్స్ ఉన్నాయి. 50,000 లారీల సరుకు నా గోడౌన్లలో నిల్వ చేసి ఉన్నారు, అన్ని కంపెనీలు కలిపి. మా 7 లారీలతో మేము అన్నీ నిల్వ చేయాలన్నా చేయలేం కదా. మేము అందరినీ సహకరించుకుంటూనే నిల్వ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ కూడా ఎత్తేటప్పుడు కూడా అదే విధంగానే లోడింగ్ జరుగుతూ వస్తుంది. కానీ వీళ్ళు కావాల్సిందిగా నన్ను కొన్ని కారణాలకు కొన్ని అమౌంట్ అడిగారు.
ఆ అమౌంట్ నేను సరే సంఘానికి అని చెప్తే ఇచ్చాను. అది కాదు, నువ్వు అట్లే ఉంటున్నాయి. కానీ అవి దాంట్లో మీద ఎటువంటి యాక్షన్ లేదు. కానీ మా మీద మటుకు కర్ణాలు చేసుకోవడం, మా సాకులు ఆపడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? లారీ ఓనర్లు కానీ అందరూ ఆలోచించండి. మేము చేసింది కరెక్ట్ కాదనుకుంటున్నారా ఏంటనేది మీరు ఒక్కసారి ఆలోచించి మళ్ళీ తర్వాత ఉన్నాయి. యూనియన్లు, ఇంకా ఒడ్లు, బియ్యం అన్నీ ఉన్నాయి. కానీ ఒక సిమెంట్ వాళ్ళ సొంత లారీలతోనే మొత్తం డీల్ చేసుకుంటారు. ఎటువంటి లారీలకి ఎవరికి ఉపాధి కల్పించరు. మేము ఎరువుల ద్వారా ప్రతి నెల 2,000 నుంచి 3,000 లారీలు వీళ్ళకి చెప్పి రైతులకు ఎరువులు చేరవేసి వీళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాము. మా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది ఉపాధి పొందుతున్నారు. లేబరు, రైల్వే లేబరు, గూడ్ షెడ్ లేబరు, లారీలోళ్ళు అందరూ. ఎటువంటి ఉపాధి కల్పించిన సిమెంట్ వాళ్ళు డైరెక్ట్ సీరియల్ లేకుండా వాళ్ళ ఓన్ పనులు వాళ్ళు కొట్టుకోవచ్చు. మా ఎరువుల కాడికి వచ్చేసరికి మా సొంత లారీలతో మేము కొట్టుకోవడం ఎందుకని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాగే మా మీద దౌర్జన్యం చేస్తే మేము కలెక్టర్ గారికి మరియు జిల్లా రెవెన్యూ ఆఫీసర్లకి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లెటర్లు ఇచ్చి మళ్ళీ వేరే యూనియన్ని సంప్రదించి మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకొని తద్వారా లారీ ఓనర్లు తీసుకుంటామని చెప్పి ఊరుగారి లారీ అసోసియేషన్ హెచ్చరిస్తున్నాము. మా బషీరుద్దీన్ కాంట్రాక్టర్ 2 లారీలు 10 లారీలతోనే తిప్పుతున్నాం. కానీ మాకు ఇంకా ఒత్తిడి ఉంది. మీ ఫర్టిలైజర్ కాంట్రాక్టర్ ఓన్ ఉండాలంటే 20-30 లారీలు ఉండాలని చెప్పి కంపెనీలు ఒత్తిడి చేస్తున్నా కూడా వీళ్ళ ఉపాధి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తగ్గించుకొని ఎక్కువ లోన్లు వీళ్ళకే ఇస్తున్నాం. కావున దయచేసి ఇది గమనించి ఊరుగారి లారీ అసోసియేషన్ వాళ్ళ మా మీద దీనికి చర్యలకి బాధ్యులు అవుతారు. ఎవరికి ఏ యూనియన్కి చెప్తున్నాం, ఊరుగారి లారీ అసోసియేషన్ ద్వారా మేము లారీలు నడుపుతున్నాం, ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. గత 30 సంవత్సరాల అట్లాగే జరుగుతుంది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కానీ వాళ్ళు దౌర్జన్యం ఈ వారం 10 రోజుల నుంచి మా లారీ లాగి వాళ్ళ ఎదురుగాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని మేము క్షమించాము. మిగతా లారీలో వాళ్ళవి మల్లికార్జున కాంట్రాక్టర్ రేపు వస్తే ఆయన 4 లారీలు దిగుతాయి, మిగతా మొత్తం వాళ్ళు చెప్తాం. బషీరుద్దీన్ కాంట్రాక్టర్ వేగన వచ్చినప్పుడు ఆయన 2 లారీలు దిగుతాయి, మిగతా మొత్తం వాళ్ళకే చెప్తాం. కానీ ఒకరు వేగన వచ్చినప్పుడు అందరు కలిపి కూడా మేము కొడతలేము. అట్లా కూడా మేము ఫర్టిలైజర్ కాంట్రాక్ట్లో ఒక వేగన వచ్చినప్పుడు ఒకరొకరు సహకరించుకునేది కూడా వెసులుబాటు ఉంది. కానీ అట్లా కూడా లేదు. ఎవరు వేగనప్పుడు వాళ్ళ లారీలు కొట్టి మిగతా వాళ్ళకే చెప్తున్నాం. ఈ ఓరుగల్ యూనియన్కి వాళ్ళ ఉపాధికి గండి కొట్టకూడదని. కానీ వాళ్ళు మా మీద ఇట్లా దుష్ప్రచారం చేసి మమ్మల్ని బదనామం చేస్తారు. మా దగ్గర ఇంత ఉపాధి పొంది కూడా తర్వాత తీసుకున్న చర్యలు వేరే వాళ్ళ యూనియన్ కూడా సంప్రదించడం జరుగుతుంది. అవును, గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు వాళ్ళు ఫర్టిలైజర్ కనిపెట్టుకొని కూర్చేట్లో ఉంటున్నారు. మీ పేరు సార్? కృష్ణ లాజిస్టిక్స్. ఆజీవన్ వర్క్షాప్ కార్మికులతో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, వారు కార్మికులకు వ్యతిరేకమని, కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రిటైర్డ్ అయిన కార్మికులకు 200 గజాల భూమిని ఇప్పిస్తానని కార్మికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రవి గారు సార్ పడే కవర్ కావాలి. సదానందం గారు, స్థానిక వర్క్షాప్ సంబంధించినటువంటి ఐఎన్టీసీ నాయకులు, సింగరేణి కార్మిక బంధువులందరికీ కూడా చేతులు జోడించి తల వంచి మీ కుటుంబ సభ్యులు, నేను కాదు మీరందరూ ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మక్కన్ సింగ్ అన్న నాయకత్వం, మక్కన్ సింగ్ అన్న నాయకత్వం. 3 రోజులు దాటి 4 నెలలకు వస్తా ఉంది. ఎన్నికలైన 2 రోజులు అందరినీ కలవడం, ప్రభుత్వ ఏర్పాటుకి సమయం, తర్వాత 15 రోజుల అసెంబ్లీ, ఆ తర్వాత దొరికిన సమయంలో 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసిపోయిన
గత ప్రభుత్వ పరిపాలనకు ధీటుగా మరి రామగుండంలో ఆ రోజు ఒక కార్మికుడిగా అసెంబ్లీగా పోయినప్పుడు మీ ప్రతిరూపంలో పోయినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా దేశానికి తెలిసేలా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వానికి దగ్గరగా పోగలిగిన అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మనకు సంబంధించిన పవర్ మినిస్టర్, సింగరేణి మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో దాదాపు 250 కోట్ల నిధులు తీసుకురాగలిగినాం. ఇవాళ సింగరేణిని కాపాడాలని, ప్రైవేటీకరణ చేయొద్దని, కొత్త గనులు తేవాలని, అండర్ గ్రౌండ్ మైన్ తేవాలని, ఉద్యోగ కల్పన చేయాలని, ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. రామగుండంలో 1:800, ఏటీపీసీలో 3:800, రాష్ట్రంలో ఇంకా అనేకమైన మైన్స్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా చేసి తీరుతాం. సొంతింటి కళ నేను మాటిస్తున్నా మీ బిడ్డగా. రాష్ట్ర వ్యాప్తంగా మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మొదటగా మా తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండంలో చేయాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం రిటైర్ అయ్యే 250 మందికి మనిషికి 200 గజాల చొప్పున నేను స్వయంగా భూమిని ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. అది కూడా రామగుండంలో ఒక కాలనీ, సింగరేణి గతంలో ఉన్న కాలనీ తీసేసి 15 ఎకరాల భూమి ఉంది, అక్కడ బ్రహ్మాండమైన లేఅవుట్ చేసి మీ అందరికీ 200 గజాల భూమినిచ్చి ఇలా మీ బిడ్డ మా నాయకుడు అని గర్వపడే విధంగా ఈ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు పని చేస్తారని చెప్పి చాలా మంచి సౌకర్యంగా మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.